నీది నాది ఒకే కథ, విరాట పర్వం లాంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. 15 ఏళ్లుగా దాచబడి ఉన్న ఓ నిజమైన కథకు రూపం ఈ సినిమా. వరంగల్ ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఇది. సాయిలు కంపాటి డైరెక్షన్ లో అఖిల్ తేజస్వీరావు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్పెషల్లీ సినిమా గురించి మాట్లాడాలంటే మనం ఇప్పుడు వరకు చాలా ప్రేమ కథలు చూసాం. దాంట్లో చాలా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ చూసాము, ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ చూసాము. ఎక్కడో పుట్టిన రోమియో జూలియట్ని ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ చేసాము. అలాగే ఎక్కడో పుట్టిన లైలా మజ్ను లాంటి కథలను కూడా ఇక్కడ చాలా పెద్ద హిట్లు చేసాము. మన పక్కన ఇల్లందులో పుట్టిన ప్రేమ కథ ఇది ఏదో ఒక రచయిత రాసిన కథో, లేదంటే ఇది ఏదో ఒక క్రియేటర్ క్రియేట్ చేసిన కథో కాదు. ఇది స్వచ్ఛంగా ఇక్కడ తెలంగాణలో ఇల్లందులో జరిగిన ఒక ప్రేమ కథ. ఇది ఎలాంటి ప్రేమ కథ అంటే, ఇప్పుడు వరకు మనం చాలా విన్నాం. కొన్ని చోట్ల ప్రేమించుకున్న వాళ్ళని పరువు హత్యల కోసం చంపారు, లేదంటే కనుక చాలా చాలా రకాలుగా చేశారు. కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా పరువు హత్య కాదు, అంతకైనా ఘోరమైంది ఇది క్లైమాక్స్. అంటే పరువు హత్య ఇట్లాంటివన్నీ కూడా ఒక అజ్ఞానంతోనో, లేదంటే ఒక ఎమోషనల్లోనో, లేదంటే ఒక తెలియని తనంతోనో, లేదంటే ఒక క్యాస్ట్ ఓరియంటెడ్ బేసిస్తోనో ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఇట్లాంటిది క్లైమాక్స్ ఇవ్వాలి అంటే దానికి అవతల మనిషి ఎంతో క్రూయాలిటీ ఉంటే తప్పితే అంత అలా దిగలేరు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సినిమా చూసి 2 రోజులు నిద్రపోలేదు ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత. అంటే రాంబాయ్ నా మైండ్లో వెళ్తూనే ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం 2 రోజులు మాత్రం రాంబాయ్ మీ మైండ్లోంచి వెళ్దు. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం. రాజు వెడ్స్ రాంబాయ్ మాత్రం దాని నుంచి తీసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఒక ప్రేమ, దాంట్లో ఉన్న సెన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ తప్పులు కానీ ఒప్పులు కానీ ఎలా సరిదిద్దుకోవాలి, ఇదొక్కటే కాకుండా వాళ్ళ ప్రేమను ఎలా గెలిపించుకోవాలి, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమను వదులుకోకుండా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేదే ఈ సినిమా. అది ఇచ్చే టేక్ అవే దాన్ని మించింది ఇంకోటి లేదండి ప్రేమ విషయంలో. ఫస్ట్ మేము ట్రైలర్ కట్ చేసినప్పుడు 3 నిమిషాల 30 సెకండ్లు అట్లా ఉంది. చాలామందికి సర్కిల్లో చూపించినప్పుడు బాగుంది, లెంత్ ఎక్కువైంది అన్నారు. నేను కానీ, డైరెక్టర్ కానీ, మా సాయి గారు కానీ, నితిన్ గారు కానీ, మేము ఒకటే నమ్మాం, కంటెంట్ ఉన్నప్పుడు లెంత్తో పని లేదు. ఎస్పెషల్లీ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా కాలానికి అతీతమైనది, టైంకి అతీతమైనది అనేది ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది ప్రూవ్ అయింది. అన్ని చోట్ల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఉగాది పండగకి డెకాయిట్ వస్తుంది, ఆ తర్వాత లేట్ సమ్మర్లో G2 వస్తుంది. సో 2026 సాలా కప్ నామ్దే అనే ఫీలింగ్ ఉంది. అంటే నేను యూజువల్గా నన్ను నేను పోగొట్టుకుంటూ మాట్లాడే రకం కాదు, బట్ 3 years ఆగకుండా పనిచేసాము. సో యూ విల్ సీ దీస్ 2 films కంప్లీట్లీ వేరే జానర్స్ అనమాట. అండ్ చిన్న సీక్రెట్ ఏంటంటే, ఫస్ట్ టైం డెకాయిట్లో డాన్స్ వేస్తున్నాను అనమాట. సో విల్ సీ అఖిల్ అంత బాగా వేస్తానులే, చూద్దాం. ఐ రిమెంబర్ నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఎలాగైతే కొంతమంది హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వచ్చి సపోర్ట్ ఇచ్చారో, అది నన్ను ఎలా లేపిందో, నేను కూడా జస్ట్ పెయిడ్ ఫార్వర్డ్ అనే జోన్లో హెల్ప్ చేయాలన్న తపనలో నేను చేస్తాను. కానీ నాకు ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, నా కంటెంట్ నచ్చాలి. నా కంటెంట్ నచ్చకపోతే ఇంట్లో వాళ్ళు అడిగినా, బయట వాళ్ళు అడిగినా, ఏం అడిగినా నేను పట్టించుకోను. సో నాకు ఈ సినిమా కంటెంట్ తెగ నచ్చింది కాబట్టి నాకు జ్వరంగా ఉన్నా, నేను దగ్గుతున్నా, సారీ ఇందాక దగ్గుతూనే ఉన్నా. నేను షూట్ ఫినిష్ చేసుకొని మందులు వేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద కంటెంట్. సినిమా చూడలేదు, కానీ 3-4 వేరియేషన్స్ ఆఫ్ ద ట్రైలర్ చూశాను, కొన్ని సీన్స్ చూసా, కథ తెలుసు.
అండ్ బ్యూటిఫుల్ జెన్యున్ ఫిలిం. యూనో ఇన్స్టాగ్రామ్ జమానాలో ప్రతిదీ వైరల్ అవ్వాలి, హుక్ స్టెప్ అవ్వాలని ఈ జమానాలో ఒక హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ని, ఒక జెన్యున్ ఫిల్మ్ని చెప్పడం చాలా కష్టం అనమాట. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, మొన్న ఫేస్బుక్ ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఉంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ లవ్ అనేది ఎప్పటికైనా ఉంటుంది కదా. మా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందా? సాంగ్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, చాలా ఇంటెన్సిటీ ట్రైలర్ చూసి ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీన్స్ అ లాట్ అండి. థ్యాంక్స్ అ లాట్. 2019 I did my first short film. సో యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఒక తెలుగు అమ్మాయిగా నేను అసలు ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ అన్రియల్ ఫర్ మీ టు ఈవెన్ డ్రీమ్. సో ఐ నెవర్ డ్రీమ్డ్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ మై రియాలిటీ. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా అండ్ ద క్రాఫ్ట్ అండ్ ఐ స్టక్ విత్ ఇట్. అండ్ 6 ఏళ్ళు పట్టిందండి ఈ స్టేజ్ మీద నించోడానికి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఫస్ట్ నాకు రాంబాయ్ ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ బోస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాలో రాంబాయ్ని చూసినందుకు. థ్యాంక్స్ అ లాట్ ఈటీవీ, హోల్ టీమ్ ఆఫ్ ఈటీవీ, సాయి గారు, నితిన్ గారు, తన్మయ్ గారు అండ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఈ రోజంతా మైండ్లో ఇట్లా తిరుగుతూనే ఉంది నాకు. ఇది నాకు సంతోషం నుంచి వస్తుందో, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం నుంచి బాధలకి వెళ్ళి వస్తుందో నాకు అర్థమవుతలేదు. కానీ ఒకప్పుడు నేను ఈ దస్పల హోటల్ చుట్టూ అటు పక్కన అటు ఇటు తిరిగేటోడిని. అరే ఏదైనా సినిమా లాంచ్ అయితే లోపల పోదాము, ఎవరన్నా సెలబ్రిటీ ఉంటే ఒకసారి మాట్లాడి, డైరెక్టర్లు ఉంటే అన్న ఒక ఛాన్స్ ఉంటాయి అన్న, ఒక ఛాన్స్ ఉంటాయి అన్న అని చాలామంది డైరెక్టర్లకు నేను మెసేజ్ చేసిన రోజులు ఉన్నాయి నా ఫేస్బుక్లోకి వెళ్ళి. ఆ స్టేజ్ నుంచి నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినా అంటే అసలు నాకు నిజంగా నమ్మబుద్ధి అయితే లేదు. కానీ ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ వర్డ్, ఒక్క మాట చెప్పగలుగుతా. ఏంటంటే శేషన్ అన్నాడు చూసిన ఇందాక, నీ సక్సెస్ మీట్కి నీ గెటప్లో వస్తా అని. చాలన్నా, ఇది చాలన్నా, నాకు ఈ ఎనర్జీ చాలన్నా. నేను బరాబర్ అన్నతోని మాస్ గెటప్ వేయించుకొని సక్సెస్ మీట్కి వస్తా. అస్సలు యాక్చువల్లీ ఈ లుక్లో ఆయన అసలు బయట కనిపించకూడదు అనుకున్నారు, బట్ కేవలం సినిమాని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వచ్చారు. హీ హ్యాస్ ద బిగ్గెస్ట్ హార్ట్ దట్ ఐ నో. ఎంత మ్యాస్క్యులిన్ నేరేటివ్స్ తీస్తారు, కానీ చాలా చాలా సాఫ్ట్, వెరీ ఎమోషనల్, ఎక్స్ట్రీమ్లీ బిగ్ హార్ట్ ఈజ్ హూ దట్ ఐ నో. అండ్ మేము చాలా లక్కీ, వీ గెట్ టు హ్యావ్ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ విత్ హిమ్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.